హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే చిన్న ఉల్లిపాయలతో మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు చిన్న ఆనియన్స్ అండి, ఇవి ఒక పావు కేజీ తీసుకున్నాను నేను. పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోనే ఒక 2 చిన్న ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి తురుము పెట్టుకున్నానండి. టమాటా 2 టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకోవాలి. తాలింపు గింజలు అండి ఒక స్పూన్ తీసుకోవాలి. జీలకర్ర ఒక 1/2 స్పూన్ తీసుకోవాలి. గరం మసాలా అండి ఒక స్పూన్ తీసుకోవాలి. కారం తగినంత తీసుకోవాలి. ఉప్పు తగినంత తీసుకోవాలండి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలతో కర్రీ ఎలా తయారు చేయాలని చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్నపాటి కళాయి లాగా పెట్టుకున్నాను. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. దీంట్లోనే మనం తాలిమింజలు తీసుకున్నామండి. 2 స్పూన్లు తీసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోనే మనం తరిమి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా వేగాయి కదా, దీంట్లో మనం చిన్న ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా వేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదండి, ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయాయి. దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా వేసుకోవాలి. దీంట్లోనే నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే టమాటా వేసాం కదా, ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది కాబట్టి సాల్ట్ వేసాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదండి, టమాటా అంతా మగ్గిపోయింది. దీంట్లోనే మనం పసుపు వేసుకుందామండి. కారం అండి తగినంత వేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ధనియాలు మెంతులు కలిపి పొడి చేసి పెట్టుకున్నానండి, అది 1 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా అండి 1 స్పూన్ తీసుకున్నాను. నేను చింతపండు నానబెట్టుకున్నాను కదండి, ఆ చింతపండు పులుసు పోసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి. ఈ పులుసు అంతా మనం ఆనియన్స్కి పట్టే విధంగా ఒక 5 నిమిషాలు మనం మగ్గించుకోవాలండి.
చూసారు కదండి, ఫైనల్గా మన ఆనియన్తో కర్రీ తయారైందండి. చిన్న ఆనియన్స్ ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయండి. ఎప్పుడు ఆనియన్ కట్ చేసుకొని ఇలా చేసుకోకుండా ఇలా విడిగా మనం సపరేట్గా మనం ఇలా చిన్న ఆనియన్స్ ఇలా తయారు చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, ఆనియన్తో కర్రీ, చిన్న ఆనియన్తో కర్రీ రెడీ అయిందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.